ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పైన ఎందుకు పడ్డాయి అన్న రీజన్ క్లియర్‌గా అమెరికా గాని, ఇజ్రాయెల్ కానీ ఏం చెప్తుంది అంటే, న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేస్తుంది ఇరాన్. మా మీద టార్గెట్ చేయడానికి, ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేయడానికి, అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ అమెరికాకి టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి ట్రంప్, ఇజ్రాయెల్ లిటరల్లీ గుమిగూడి ఇరాన్‌ని మట్టుబెడుతున్నారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే హెజ్బుల్లా, ఇరాన్, యెమెన్, లెబనాన్ ఈ ప్రాక్సీ గ్రూప్స్ అంటే ఇవి మిలిటెంట్ గ్రూప్స్ అనమాట. వాటి నుంచి కనెక్షన్ ఉండడంతో ఇజ్రాయెల్ కానీ, యూఎస్ కానీ ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. అలా అని ఒకటేసారి మరి ఇరాన్ మీద ఎలా అటాక్ చేశారు? ఇది ఇప్పుడే కాదండి 2025లో అంటే పోయిన సంవత్సరం కూడా ఇప్పుడు అటాక్ చేస్తారు, అప్పుడు అటాక్ చేస్తారు అని సూసైడ్ బాంబింగ్‌ని పంపించారు. అటాక్ కూడా చేశారు. అప్పుడు ఇరాన్ ఊరుకునింది. కానీ ఇప్పుడైతే మేము వార్‌కి సిద్ధము అని చెప్పేసి స్టార్ట్ చేసిందనమాట. మరి ఈ వార్ ఎక్కడి దాకా వెళ్తుందో మనకైతే తెలీదు. ఇరాన్ అయితే ఖండించింది మేము న్యూక్లియర్ మిసైల్స్ ఏవి చేయట్లేదు. కానీ వార్‌కి మాత్రం మేము సిద్ధం. దేశాన్ని మొత్తం మట్టుగట్టించారు కాబట్టి వార్‌కి మాత్రం మేము ఖచ్చితంగా సిద్ధం అని చెప్పి ఇరాన్ అంటుంది. ఇంకా ఇది ఎన్ని వారాలు సాగుతుందో చూడాలి. ఎన్ని వారాలు సాగితే అన్ని వారాలు దాని చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా గ్యాస్, ఆయిల్ అండ్ షిప్స్‌లో వచ్చే ఎక్విప్‌మెంట్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి. సో, ఇంత రిస్క్ మనకుంది. మరిప్పుడు మన దేశ నేతలు వెళ్లి వాళ్ళని సంధి చేయాలా వద్దా? మీరేమంటారు? సంధి చేయాలి అని నేనంటాను. మీరేమంటారో కామెంట్ చేసేయండి.